హాయ్ సార్, వెల్కమ్ టు మహేశ్వరం రియల్ ఎస్టేట్. ఈరోజు మనం వచ్చేసి మంచంపల్లి ఎక్స్ రోడ్లో ఉన్నాము. మనము స్ట్రేట్ వెళ్తే మనము శంషాబాద్ వెళ్తాము. మనకు ఎగ్జిట్ 15 వస్తుంది. ఎగ్జిట్ 15 ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం ప్రజెంట్ మంచంపల్లి ఎక్స్ రోడ్ సెంటర్లో ఉన్నాము. ఈ సెంటర్లో మనకు ఈ ఈ హౌసెస్ పక్కన మనకు కమర్షియల్ ప్లాట్ ఉంది. శంషాబాద్ వెళ్ళే రూట్లో కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ ఉంది. మనకు ఇప్పుడు అది మొత్తం 600 స్క్వేర్ యార్డ్ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ ఉంది. మనకి ఇదంతా కనిపిస్తుందో ఇదంతా మంచంపల్లి సెంటర్ జంక్షన్. ఇది ఎక్స్ రోడ్. మనకు ఈ చుట్టుముట్టు ఒక 5-6 విలేజెస్కి మంచంపల్లి ఎక్స్ రోడ్కి వస్తారు. ఏ వస్తువు కొనుక్కోవడానికైనా మనకు మంచంపల్లి ఎక్స్ రోడ్ దగ్గరికే వస్తారు. ఎలాంటి ఏది అవసరం ఉన్నా, చిన్న అవసరం ఉన్నా, పెద్ద అవసరం ఉన్నా, ఇది ఒక సెంటర్ జంక్షన్ తీరు అయిపోయింది మంచంపల్లి ఎక్స్ రోడ్ అనేది. మనకు ఈ ఏరియాలో ఇప్పుడు బెస్ట్ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ ఉంది. మనకు అది కమర్షియల్ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. కమర్షియల్ ప్లాట్ వచ్చేసి శంషాబాద్ రోడ్కి ఉంటుంది. ఎగ్జిట్ 15కి వెళ్ళే రూట్లో మనకు ఇక్కడి నుంచి 150 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇదంతా మంచంపల్లి సెంటర్ జంక్షన్ ఇదంతా. మనము ఒక కొద్ది నిమిషాలలో ప్లాట్ దగ్గరికి కూడా వెళ్తున్నాము. ఒక 30 సెకండ్స్లో ప్లాట్ దగ్గరికి వెళ్తాము. ఇదంతా కనిపించేదంతా మంచంపల్లి సెంటర్ జంక్షన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో బెంగళూరు హైవేకి వెళ్తాము. రైట్ సైడ్ వెళ్తేనేమో శ్రీశైలం హైవేకి వెళ్తాము. అక్కడ స్ట్రేట్ వెళ్తానేమో ఎగ్జిట్ 15కి పెద్ద గోల్కొండ దగ్గరికి వెళ్తాము. ఇటు సైడ్ వెళ్తేనేమో కేశంపేట వెళ్తాము. నార్త్ సైడ్ వెళ్తే కేశంపేట వెళ్తాము. ఈస్ట్ సైడ్ వెళ్తే బెంగళూరు హైవే వెళ్తాము. వెస్ట్ సైడ్ వెళ్తే శ్రీశైలం హైవే వెళ్తాము. సౌత్ సైడ్ వెళ్తే మనము పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి వెళ్తాము. మనకు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 వచ్చేసి 7 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇదంతా మంచంపల్లి సెంటర్ జంక్షన్. ఇక్కడ పెద్ద పెద్ద హౌసులు అయినాయి, హాస్పిటల్స్ అయినాయి. మనకు ఇప్పుడు ప్రజెంట్ ప్లాట్ వచ్చేసి పెద్ద హాస్పిటల్ కట్టడానికి కానీ, షాపింగ్ మాల్ పెట్టడానికి కానీ, డీమార్ట్ పెట్టడానికి కానీ ఈ విధంగా యూజ్ అవుతుంది. ఆ ప్లాటు బెస్ట్ ప్లాట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్లాటు మళ్ళీ మనకు రావడం కూడా చాలా కష్టము. ఇక్కడ ప్రతిదీ అవైలబుల్ ఉంటాయి. బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ వెహికల్స్ వస్తూనే ఉంటాయి. 24 అవర్స్ ఇది ఫుల్ జామ్ ఏరియా ఇది అనేది. ఎందుకంటే మంచంపల్లి సెంటర్ జంక్షన్కి మనం ఆల్మోస్ట్ ఒక డైలీ ఒక 20,000 మంది తిరుగుతూ ఉంటారు ఈ సర్కిల్లో. మనకు బస్సెస్ కూడా నాన్ స్టాప్ హాఫ్ అన్ అవర్కి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది మనకు ఇప్పుడున్న ప్లాట్ వచ్చేసి హాస్పిటల్ పెట్టడానికి కానీ, షాపింగ్ మాల్ పెట్టడానికి కానీ, డీమార్ట్ పెట్టడానికి కానీ, మనకు పెద్ద షాపింగ్ మాల్ కూడా సెట్ అవుతుంది 600 గజాలల్లో. అలాంటి ప్లాట్ ఉంది. బెస్ట్ ప్లాట్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్లాట్ దగ్గరికి ఇప్పుడు మనం 30 సెకండ్స్లో వెళ్దాం. ఇది ప్లాట్ వచ్చేసి మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది కనిపించేంత ఎక్స్ రోడ్ అనమాట. ఎక్స్ రోడ్ నుంచి మనము ప్లాట్ దగ్గరికి 15 సెకండ్స్లో వెళ్తున్నాము. ఇప్పుడు కనిపించేంత బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ హోటల్స్, కిరాణా షాప్స్, బిల్డింగ్స్, ఇవన్నీ రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్స్, ఇవన్నీ షాప్స్ కూడా కిరాణా షాప్స్ ఉంటుంది. మనకి ఇదంతా జంక్షన్ తీరు ఉంటుంది. మనకు మంచంపల్లి ఎక్స్ రోడ్ మనకు నియర్ బై ఇదైతే షాద్నగర్కి దగ్గరనే అవుతుంది. శ్రీశైలం హైవేకి దగ్గరనే అవుతుంది. ఇక్కడ బెంగళూరు హైవేకి దగ్గరనే అవుతుంది. ప్రతిదీ మధ్యలో ఇది మనకు అన్నీ అనుకూలంగా ఉంటుంది. ఇది శంషాబాద్కి అయితే 14 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి ఎగ్జిట్ 15 వచ్చేసి 7 km డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది పెద్ద గోల్కొండ ఎగ్జిట్. మనము ఇక్కడి నుంచి మంచంపల్లి ఎక్స్ రోడ్ నుంచి గచ్చిబౌలి 16 మినిట్స్లో డ్రైవ్ వెళ్ళొచ్చు. మనకు రోడ్ కూడా చాలా బాగుంటుంది. గుంతలు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది మనది రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్కి 15 ఎయిర్పోర్ట్కి అయితే 8 మినిట్స్లో బయలుదేరవచ్చు. గచ్చిబౌలికి ఓవరార్ ఎక్కితే 16 మినిట్స్లో వెళ్ళొచ్చు. మనకి ఇప్పుడు 600 గజాలు ఏదైతే ఉంది అందులో మనకు డీమార్ట్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, అపార్ట్మెంట్ కానీ, షాపింగ్ మాల్, హాస్పిటల్ కానీ మంచి సెట్ అవుతుంది. 600 గజాలు అంటే బాగా సెట్ అవుతుంది. ఒకవేళ మనం అపార్ట్మెంట్ వేసుకున్నా కానీ మంత్లీ 1 lakh రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఎగ్జాక్ట్గా. ఈ మనకు ఇల్లుగా అనుకొని ఉన్న ప్లాట్. దీన్ని ఇల్లుగా అనుకొని మళ్ళీ టీ పాయింట్ ఉంది. టీ పార్క్ అని, అది కూడా చాలా పెద్దగా ఉంది. ఇది 600 స్క్వేర్ యార్డ్. ఇది ముంగట కూడా మనకి చాలా హౌసెస్ కన్స్ట్రక్ట్ అయిపోయినాయి. అక్కడ టీ పార్క్ అని, టిఫిన్ సెంటర్ ప్రతిదీ దొరుకుతాయి అక్కడ. ఇదైతే ఎగ్జిట్ 15కి వెళ్తాం మనం 7 km డిస్టెన్స్లోనే.
ఎక్స్ రోడ్ జంక్షన్ ఇది. ఈడ హోటల్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ హోటల్ కూడా ఉంటుంది. మంచి డెవలప్మెంట్ ఏరియా. ఇప్పుడు మనం మహేశ్వరంలో మంచి డెవలప్మెంట్ ఏరియా ఉన్నది ఏదైతే మంచంపల్లి ఎక్స్ రోడ్ మెయిన్ చెప్పుకోవాల్సింది. మంచంపల్లి ఎక్స్ రోడ్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అలాగే అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇది కమర్షియల్ ప్లాట్, మనకు మంచి యూజెస్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు దీనికి. మనకు షాపింగ్ మాల్ కానీ, డీమార్ట్ కానీ, హాస్పిటల్ కానీ పెట్టడానికి సూటబుల్గా ఉంటుంది. ఇది ప్లాట్ 600 గజాల ప్లాట్లా. మహేశ్వరం సైడ్ కానీ మంచంపల్లి సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. కమర్షియల్కి ఎప్పటికైనా వాల్యూ ఉంటుంది. ఒక 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలకైనా మనం ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి 5,000 గజం దొరుకుతుంది, 6,000 గజం, దానికన్నా ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనము. కమర్షియల్ ప్లాట్ మొత్తం 600 స్క్వేర్ యార్డ్, ఇందులో 300 స్క్వేర్ యార్డ్ కూడా మనకు ఇవ్వమంటే ఇస్తారు. బెస్ట్ సర్కిల్ ఏరియా అంటే ఇది మహేశ్వరంలో బెస్ట్ సర్కిల్ ఏరియా అంటే మంచంపల్లి ఎక్స్ రోడ్. సుమారు ఈ ఏరియాలో డైలీ 20,000 25,000 మంది తిరుగుతూ ఉంటారు. ప్రతి వస్తువు ఇక్కడికే రావాల్సి వస్తుంది. విలేజ్ వాళ్ళు